సిద్దిపేట జిల్లా తుంగతుర్తి మండలం ఏనుగుగుట్ట తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. సర్పంచ్ గారు బానోత్ రమేష్ నాయక్ గారితో ఉన్నాము. గెలిచిన తర్వాత ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి వారి వాటల్లో నడిచి తెలుసుకున్నాం. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. మీరు గెలిచిన తర్వాత ఈ ఏనుగుట్ట తండా గ్రామ పంచాయతీలో సమస్యలు చాలా ఉన్నాయన్నారు. మీరు ఎలా పరిష్కరిస్తారో, ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు? మేము గెలిచిన తర్వాత ఏనుగుంట తండలో నీటి సమస్యల మీద, దాంతోపాటు సీసీ రోడ్లైన డ్రైనేజ్ కాలువలు ఇవి అభివృద్ధి చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల. గత ప్రభుత్వంలో మాకైతే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అనేది జరగలేదు. ఈ ప్రభుత్వంలో మాత్రం మాకు రాగానే సీసీ రోడ్డు, డ్రైనేజ్ మురికి కాలువ ఒకటి, దాంతోపాటు స్కూల్లో కూడా మేము దాన్ని మొరం పోపించడం కూడా చాలా ఇబ్బందిగా ఉండే అంత గతంలో. గత ప్రభుత్వం చెప్పినా కూడా పట్టించుకోలే. మా మందుల సామన్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా మొరం పోపించడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్రభుత్వం వల్ల మాకు రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, దాంతోపాటు ఉచిత కరెంటు ఈ 200 యూనిట్లు కానీ, రేషన్ కార్డు చాలామందికి మా విలేజ్లో రావడం జరిగింది. దాంతోపాటు గృహలక్ష్మి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయిగా, అవి కూడా మాకు ఒక 5 నుంచి 10 వరకు ఇల్లులు రావడం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల. ఇప్పుడు ప్రధానంగా ఈ మౌలిక సదుపాయాలు, త్రాగునీరు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కోసం హరితహార పెంపుదల, ఈ విషయంలో మీ గ్రామ పంచాయతీ పాలక మండలి చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు? మంచిగానే ఉన్నాయి. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గ్రామంలో నీటి సమస్యల మీద ఎటువంటి ఎప్పటికప్పుడు మేము దాన్ని ఏ రోజుకు ఆ రోజు పరిష్కరించడం అయితే జరుగుతుంది. దాంతోపాటు హరితహారంలో కూడా మొక్కలు నాటడం జరిగింది. రోడ్ల ఇరుపైపుల రోడ్లు కానీ, ఇంటికి 5 మొక్కలు ఇవ్వడం కానీ, దాంతోపాటు ఇప్పుడు ఈ రోడ్లకు పరిశుభ్రత అనేది చేయడం అనేది రోజు జరుగుతుంది. చెత్త చెదారం తీపించడం కానీ, డ్రైనేజ్ కాలువలు శుభ్రం చేయడం కానీ, ఇలాంటివి మాత్రం రోజు కంటిన్యూ చేస్తున్నాము. గ్రామంలో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య బాగా ఉందంటున్నారు. వీటిని పరిష్కారానికి ఇంకుడు గుంతల కార్యక్రమం చేపట్టారా? ఎలాంటి పురోగతి ఉందంటారు? ఇంకుడు గుంతలు గతంలో కొన్ని చేసినాం, ఇంకా కూడా కొన్ని శాంక్షన్ చేపెట్టినాం, కానీ అవి శాంక్షన్ రాలేదు. త్వరలో అవి కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ వర్షాకాల సీజన్ స్టార్ట్ అయింది, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటిని క్లీన్ అండ్ గ్రీన్ ఏ విధంగా కొనసాగుతుంది? వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? వైద్య అంటే మాకు ఆశా వర్కర్ రోజు ఇంటింటికి తిరిగి సమస్యలు, ఎటువంటి వాళ్ళకి జ్వరాలు రావడం కానీ, తలనొప్పి కానీ, ఇటువంటి సమస్యలకి రోజు తిరిగి పర్యవేక్షణ చేస్తూనే ఉంది. ఇంకోటి ఇప్పుడు ఈ సీజన్ వల్ల మనకు ఈ మురికాలలో శుభ్రం చేయడం, దాంతోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, అక్కడికి పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కొరతతో ఇబ్బంది పడుతున్న పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా విద్యార్థులు చేరే విధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో, బడిబాడ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందుతుంది? గతంలో మా స్కూళ్ళలో మాత్రం 15 మంది ఉండే. ఈసారి మేము వచ్చినప్పటి నుంచి బడిబాట కార్యక్రమంలో అందరు ఇంటింటికి తీసుకెళ్ళి, మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ ప్రభుత్వ పాఠశాలలో మంచి వసతులు ఉన్నాయి. మధ్యాహ్న భోజన కార్యక్రమం, దాంతోపాటు పొద్దున అవి మన జావా కానీ అవి అలాంటివి ఇప్పుడు ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి అవి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళని అవగాహన కల్పించి, గతంలో ఉన్నటువంటి పిల్లల కన్నా ఈసారి ఒక 15 మందిని ఇంకా చేర్చడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వం మంచినే ఇస్తున్నారని చెప్పేసి ఆ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్ని పంపించకుండా ఇక్కడనే తోలడం అయితే మాత్రం ఈసారి మాత్రం మెరుగ్గా ఉంది నాకైతే. గ్రామంలో ప్రధానంగా మహిళల అభివృద్ధి కోసం, మహిళా సంఘాల బలోపేతం కోసం ఎలాంటి చర్యలు చేపడుతుంది గ్రామ పంచాయతీ? మహిళా సంఘాల కోసం అయితే మహిళలు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు కూడా దాదాపు మా దగ్గర అయితే ఉమ్మడిగా ఉన్నప్పుడు మానపురము ఏనకుండా ఉమ్మడిగా ఉన్నప్పుడు గతంలో వేరు ఉండే. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడిన తర్వాత దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల గ్రూపులు 10 ఉన్నాయి. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి, వడ్డీ లేని రుణం మీకు ఈ విధంగా మీరు కట్టుకుంటే లోన్ వస్తుంది, వడ్డీ లేని రుణం రూపాయలు వస్తాయని చెప్పేసి వాళ్ళ అవగాహన కల్పించి లోన్ కూడా ఎత్తియడం జరుగుతున్నారు. గ్రామ భద్రత కోసం, మహిళా భద్రత సీసీ కెమెరాలు ఏర్పాటు ఏమైనా చేస్తున్నారు? చేయలేదు, చేయాలనుకుంటున్నాం. ఇప్పుడే కదా స్టార్టింగ్. మేము గెలిచిన తర్వాత 6 నెలలు అవుతుంది కాబట్టి అది కొద్దిగా మెరుగుపరచడానికి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవి గతంలో అనుకున్నాం మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు, కానీ అది ఇంప్రూవ్ కాలేదు. గత ప్రభుత్వం వల్ల ఇంప్రూవ్ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేయాలని ఆలోచించుకున్నాం. ఇక తొందరలోనే చేద్దామని డిసైడ్ చేసినాం. ప్రధానమైన సమస్య రోడ్డు భద్రత. ఈ
ప్రమాదాలకు గురవుతారు ప్రజలు బాగా. దాంట్లో యువత బాగా పెడదారి పెట్టి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కూడా ఆగం చేసుకుంటారు. ఈ హెల్మెట్ పెట్టుకోకుండా ప్రమాదాలకు గురైన ఎన్నో కుటుంబాలు వీధిలో పడుతున్నాయి. పోలీసు వారి సహకారంతోటి అరై అల్లరి కార్యక్రమాన్ని చేపట్టారా? ఎలాంటి స్పందన కనిపిస్తుంది ప్రజల్లో? ఆర్ఐ కార్యక్రమం 99 రోజుల ప్రణాళిక భాగంగా మేము దాన్ని గ్రామంలో గ్రామ సభ పెట్టుకోవడం జరిగింది. దానిలో కూడా భాగంగా దీన్ని గురించి యువతని కూడా మీరు హెల్మెట్ లేకుండా తిరగొద్దని చెప్పేసి మేము ఒక ప్రమాణం అయితే మా విలేజ్ తరఫున ప్రమాణం కూడా చేసుకున్నాం. దాన్ని కూడా చాలా మంది వరకు ఇప్పుడైతే విద్యార్థులు పాటిస్తున్నారు. పాటించడే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులని మిగతా వాళ్ళ ఫ్రెండ్స్లు స్నేహితుల ద్వారా కూడా చెప్పి ప్రోత్సహిస్తున్నారు బాగానే. ప్రధానంగా బెల్ట్ షాపుల సమస్య విపరీతంగా ఉందంటున్నారు. గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా తీర్మానం చేసి గ్రామ సభల ద్వారా ఏమైనా నోటీసులు ఇచ్చి చర్యలు చేపడుతున్నారా? మహిళలు మా దృష్టికి తీసుకొచ్చారు. వీటిని నియంత్రించే అవకాశం ఏమైనా ఉందా మీ గ్రామ పంచాయతీ? ఉన్నది తప్పకుండా చేస్తాం. అది త్వరలో అది కూడా చేయాలనుకుంటున్నాం, చేస్తాం అది కూడా. యువతకు ఉపాధి కల్పన కోసం కావచ్చు, యువత చదువుకోవడం లైబ్రరీ ఏర్పాటు కోసం కావచ్చు, దాతల సాయం కావచ్చు, ఎమ్మెల్యే గారి సహకారం ఏమైనా తీసుకున్నారా? ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు మీ గ్రామ పంచాయతీ? గ్రంథాలకు సంబంధించినటువంటి విషయం ఎమ్మెల్యే దగ్గర దృష్టిలో తీసుకెళ్ళాము. అది త్వరలో అది కూడా వస్తుంది, చేద్దాం. దాన్ని కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు కొన్ని రోజులు గడువుగా అడిగారు. దాన్ని వచ్చిన తర్వాత కంపల్సరీగా మేము గ్రామ పంచాయతీలో గ్రంథాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సక్రమంగా వస్తున్నాయా? వస్తే ఎలాంటి పురోగతి ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం అనేది ఇంతవరకు అయితే మేము వచ్చిన కాడ నుంచి అయితే ఏ నిధులు మాకు ఇంకా అందలేదు. దాని గురించి మనం ఏం చెప్తున్నాం. ఇక 15th ఫైనాన్స్ ఏమైనా రాలేదు ఇంకా మాకైతే కేంద్ర 6 నెలలు అవుతుంది. కేంద్రం నుంచి కూడా మాకు ఎటువంటి నిధులు అయితే సర్పంచులకు ఏ సర్పంచులు అడిగినా ఇదే ముచ్చట చెప్తాం. ఈ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే వచ్చింది. బిఎల్ఓల ద్వారా ఎన్విటేషన్ ఫారాలు ఇస్తున్నారు. అవి నింపే విషయంలో చదువు రాక చాలామంది తప్పులు చేస్తున్నారు. మా దృష్టి తీసుకొచ్చారు. బిఎల్ఓలకు మీ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్, మీ పాలక మండలి బిఎల్ఓలతోటి కోఆర్డినేషన్లో చదువుకున్న విద్యార్థులను పెట్టి ఆ సమస్య పరిష్కారానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతుంది మీ గ్రామ పంచాయతీ? గత 10 రోజుల నుంచి నడుస్తున్నటువంటి కార్యక్రమం అది. దాన్ని కూడా మేము బిఎల్ఓలతో మాట్లాడి ఉన్న బిఎల్ఓలతో మొన్ననే చెప్పి విద్యార్థులతో చదువుకున్న అవగాహన కలం ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫారాలన్నీ నింపేసి తొందరలోనే పూర్తి చేద్దామని డిసైడ్ చేసినాం. మీ గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే గారు ఎలాంటి చొరవ చూపుతున్నారు? మందుల సామెల గారు మేము ఏ పనిని అడిగినా కూడా మా ఎమ్మెల్యే గారు ఏ రోజు మమ్మల్ని వెనకాడుగు చూపలేదు. ఇంకా మొన్ననే మాకు 10 లక్షల సీసీ రోడ్ వచ్చింది. మళ్ళీ ఇంకో నెల 10 రోజుల్లో మళ్ళీ 10 లక్షల సీసీ రోడ్ శాంక్షన్ కూడా చేశారు. మా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళాము. మాకు ఎటువంటి సమస్య ఉన్నా ముందడుగు వేసి మాకు ఎమ్మెల్యే గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం కుక్కల బెడద, కోతుల బెడద ఉందంటున్నారు. కోతులు అయితే ప్రజెంట్ ఇక్కడ సమస్య తగ్గింది. కుక్కలు అనేది ఉన్నారు, కానీ ఆ కుక్కలను చంపడానికి మనకు కొద్దిగా నియంత్రణ చేయాలంటున్నారు. చేసినాం, కొన్నిటి వరకు చేసినాం. ఇంకా 4-5 కుక్కలు ఉన్నాయి, అంతే, ఎక్కువ ఏం లేవు. ఈ గ్రామ అభివృద్ధి కోసం గత సర్పంచుల కంటే భిన్నంగా మీ దగ్గర విజన్ ఉంటే ఈ గ్రామ పంచాయతీని ఎలా తీర్చిదిద్దబోతున్నారు? ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఉంది నాకైతే. మీ గ్రామం తండా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మా ఏనకొండ తండ ప్రజలకి మేము చెప్పదొచ్చింది ఒకటే. నేను సహాయశక్తిలో పనిచేసి 5 సంవత్సరాల పూర్తిగా కాలంలో మన గ్రామానికి అభివృద్ధి చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. బానోత్ రమేష్ నాయక్ గారు ప్రజా సమస్యల పట్ల స్పందన ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఫోన్ లిఫ్ట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఖచ్చితంగా. ఏ రాత్రి నాకు ఫోన్ చేసినా నేను మాత్రం ఫస్ట్ రింగ్ కాల్నే ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ సమస్య నేను విన్నాక తర్వాత వాళ్ళు దాదాపు 100% నా దగ్గరకు వచ్చినటువంటి సమస్య ఏ సమస్యనైనా ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వెంటనే పరిష్కారం చేస్తున్నా తప్ప ఈ పెండింగ్లు పెట్టడం అలాంటివి మాత్రం చేయకుండా వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగేటట్టు న్యాయం చేసి పంపిస్తున్నా. మా దగ్గరికి వచ్చినటువంటి ఏ సమస్యనైనా. మీరు ఒక యువ సర్పంచ్గా కొనసాగుతున్నారు. యువత రాజకీయాల వైపు అడిగేయడానికి సుముఖత లేదు, అలాగే వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కూడా ఆగం చేసుకుంటారు. నేటి సమాజ యువతకు మీరు ఏం సందేశం ఇవ్వాలని? యువత వస్తేనే ఏదైనా రాజకీయంలో యువత ఉంటేనే మేలు జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. యువత లేకుంటే ఏది జరగదు. యువతకు ఒక్కటే చెప్తున్నా, మీరు వీలుంటే అవకాశం ఉంటే రాజకీయంలో రండి, వచ్చి మీ గ్రామాలని, మీ పట్టణాలని, మీ గ్రామాలని అభివృద్ధి చేసుకుంటానని చెప్తున్నా. నాకు తెలిసినంత వరకు అయితే యువత రావాలి. మెయిన్ యువతరం ఉంటేనే దేనికైనా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరో అంశాల్లో మరో గ్రామ పంచాయతీకు మా మీడియా వెళ్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.